ఇక మన ముఖ్యమంత్రి కాదు. అందరికీ రుణమాఫీ అయింది, ఓపెన్ ఛాలెంజ్ నిరూపించేందుకు మేము సిద్ధం. టైము, డేటు, ప్లేస్ మీరే ఫిక్స్ చేయండి. మా మంత్రులు లేదా సీఎం వస్తారు. ఏ ఊరికైనా పోదాం, అక్కడే తేల్చుకుందాం. 100% రుణమాఫీ అయిందని నిరూపిస్తాం. కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సవాల్. అందరికీ రుణమాఫీ అయిందని గతంలోనే సీఎం ప్రకటన. ఏది జగ్గారెడ్డి సవాల్తో ఇరకటంలో కాంగ్రెస్. ఏ గ్రామంలోనూ పూర్తి స్థాయిలో కానీ రుణమాఫీ. సీఎం సొంత గ్రామం, సొంత నియోజకవర్గం, మంత్రుల సొంత ఊళ్ళల్లోనూ అదే పరిస్థితి. రుణమాఫీపై రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత. జగ్గారెడ్డి వ్యాఖ్యలతో మరింత డిఫెన్స్లోకి కాంగ్రెస్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఏంది రుణమాఫీ రచ్చ మరోసారి రాంచుకుంది. అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధానికి తెరలేపింది. 100% రుణమాఫీ అయిందని కాంగ్రెస్ పార్టీ చెప్తున్నది. లేదు కాలేదని ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ అంటుంది. నిరూపించేందుకు మేము సిద్ధంగా ఉన్నామని అధికార పార్టీ సవాల్ విసురుతుంది. నిరూపిస్తే రాజీనామా చేస్తామని ప్రతిపక్ష పార్టీ గతంలోనే ప్రకటించింది. మొత్తానికి రైతు రుణమాఫీ మళ్ళీ టైం లైట్లోకి వచ్చింది. కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేస్తారు. మంగళవారం గాంధీ భవన్లో మీడియా సమావేశం పెట్టిన ఆయన రాష్ట్రంలో 100% రైతులకు రుణమాఫీ అయిందని ప్రకటించారు. కాలేదంటారా? టైం, డేట్, ప్లేస్ ఫిక్స్ చేయండి, డిసైడ్ చేయండి, మేము వస్తాం, అక్కడే తేల్చుకుంటామంటూ కూడా సవాలు విసిరారు. మా మంత్రులకు సంబంధించి కానీ మా ముఖ్యమంత్రి కానీ వస్తారంటూ ప్రకటించేస్తారు. బీఆర్ఎస్ రజతోత్సవ సభలో కేసీఆర్ వ్యాఖ్యలకు కౌంటర్గా ప్రెస్ మీట్ పెట్టిన జగ్గారెడ్డి ప్రతిపక్ష పార్టీని ఇరుకున పెట్టే ప్రయత్నం చేశారు. రాష్ట్రంలో ఎక్కడికైనా వస్తాం, ఏ ఊరికైనా వస్తాం, రైతులందరికీ రుణమాఫీ అయిందని నిరూపిస్తామంటూ చెప్పుకొచ్చారు. నిజంగా కూడా ఒక విషయాన్ని మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు ఫోన్ కాల్ జగ్గారెడ్డి ఫోన్ నెంబర్ ఉంటే బాగుండు. నేను స్క్రీన్ మీదనే ఇద్దును. ఆ జగ్గారెడ్డి ఫోన్ చేయరు. ముఖ్యమంత్రి స్వగ్రామంలో కాలే, ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలో కాలే, మంత్రుల సొంత గ్రామాలలో కాలే, మంత్రుల సొంత నియోజకవర్గాలలో కాలే, రాష్ట్ర వ్యాప్తంగా కాలే, పూర్తి స్థాయిలో కూడా ఏ గ్రామానికి వెళ్ళినా, మండలానికి వెళ్ళినా, నియోజకవర్గానికి వెళ్ళినా, జిల్లాకి వెళ్ళినా, రాష్ట్ర స్థాయికి వెళ్ళినా రైతులకు రుణమాఫీ అయింది అనేది పచ్చాబద్ధం. కొంతమందికి అయింది కానీ 100% కాలేదనేది పచ్చాబద్ధం. సో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి సవాలు విసిరింది? నేను కానీ, మా ముఖ్యమంత్రి కానీ, మా మంత్రులు వస్తారు. టైము, డేటు ఫిక్స్ చేయన్నాడు కదా, మీ ఇష్టం, మీరు ఎప్పుడైనా ఫిక్స్ చేసుకోరు. మా కెమెరాలన్నీ మేము ముంగట ఉంటాయి. ఏ గ్రామంలో పూర్తి స్థాయిలో అయిందో, ఏ మండలంలో పూర్తి స్థాయిలో అయిందో, ఏ నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో అయిందో చెప్తే సరిపోతుంది. అది ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారి సొంత నియోజకవర్గం కావచ్చు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి సొంత నియోజకవర్గం కావచ్చు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి సొంత నియోజకవర్గం కావచ్చు, ఏది ధనసరి అనసూయ గారి సొంత నియోజకవర్గం కావచ్చు, లేదా జగ్గారెడ్డి గారి సొంత నియోజకవర్గం కావచ్చు. ఏ నియోజకవర్గంలో అయిందో చెప్తే బాగుంటుంది అనేది తెలంగాణ రైతాంగం మొత్తం అడుగుతున్నారు. మళ్ళీ పోయి సిటీలోకి వచ్చి సిటీలో ఈ నియోజకవర్గంలో అయిందంటే మరి ప్రజలు వేరే రకంగా అంటారు. ఎందుకంటే ఇక్కడ భూములు లేదు, ఇక్కడ వ్యవసాయాలు చేసేటోళ్ళు లేరు. మళ్ళీ రైతులు ఇక్కడ సిటీ వాళ్ళని పట్టుకుని అనేరు. అమ్మో వీళ్ళకి అలాంటి నాటకాలు కూడా వస్తాయి. సో మొత్తానికి రుణమాఫీ అనేది జరగలేదు అనేది అందరికీ తెలిసిన విషయం. ఇది ఓపెన్ వీళ్ళు ఛాలెంజ్ చేసిరు కదా, వీళ్ళు తోక ముడిచి పరారైతారు. ఎందుకు ఇలాంటి ఆర్భాటాలు? ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ పర్వంతా గంగపాలైపోయింది, ఇంకా దాన్ని తీసుకునే ప్రయత్నం చేస్తారు. 100% ఏడైందయ్యా జగ్గారెడ్డి? ఏదో రాహుల్ గాంధీ వచ్చి భుజం మీద చేయంగానే మొత్తం ఆకాశంలో తేలుతున్నావా ఏంది? ఏ గ్రామంలో అయింది? పోదామా మరి? తెలంగాణలో చాలామంది వస్తారు రైతులు. ఇక చూడుర్రి ఇక్కడ ఏమైంది? రుణమాఫీ విషయంలో గతంలోనే సవాలు విసిరారు మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రాష్ట్రంలో అందరికీ రుణమాఫీ అయిపోయిందని ప్రభుత్వ పెద్దలు చెప్పుకుంటున్నారు. సీఎం సొంత గ్రామం కొండారెడ్డి పల్లెకైనా సరే, ఆయన సొంత నియోజకవర్గం కొడంగల్లోని ఏ గ్రామానికైనా సరే, లేదా ఉప ముఖ్యమంత్రి మంత్రుల సొంత ఊళ్ళకైనా సరే, మీడియా లైవ్ కవరేజ్తో వెళ్దాం. తెలంగాణ రాష్ట్రంలో ఏ ఊరు అయినా 100% రైతులకు రుణమాఫీ అయిందని కాంగ్రెస్ పార్టీ నిరూపిస్తే మేము స్పీకర్ ఫార్మెట్లో రాజీనామా సమర్పించి పూర్తిగా రాజకీయాలకు దూరంగా ఉంటామని బహిరంగంగా ప్రకటించారు. అంతేకాదు మొన్నటి అసెంబ్లీ సమావేశాల్లో కూడా ఆన్ రికార్డ్ ఇదే సవాలు రాష్ట్ర ప్రభుత్వానికి విసిరారు. కానీ అప్పుడు ప్రభుత్వం సైడ్ నుంచి ఎలాంటి రియాక్షన్ లేదు. కానీ ఇప్పుడు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి వ్యాఖ్యలతో మరోసారి రుణమాఫీ అంశం ప్రాధాన్యత సంతరించుకుంది అంటూ కూడా చూడొచ్చు. నిరూపిస్తే రాజీనామా చేస్తా. ప్రభుత్వానికి గతంలోనే కేటీఆర్ సవాల్. రాష్ట్రంలోని ఏ ఒక్క ఊరిలోనైనా 100% రుణమాఫీ అయినట్టు నిరూపిస్తే స్పీకర్ ఫార్మెట్లో రాజీనామా చేస్తా. అసెంబ్లీలోనూ ప్రకటించిన మాజీ మంత్రి కేటీఆర్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి ఏమైపోయింది అంటే 100% రుణమాఫీ కాలేదని తెలంగాణ ప్రాంత ప్రజలు రోజు ఇప్పుడు ఫోన్ చేస్తే లొల్లి పెడతారు. ఇక ప్రతిపక్షాన్ని ఇరుకున పెడదామని ప్రయత్నించి అధికార పార్టీ డిఫెన్స్లో పడ్డట్టయింది. రైతులు మర్చిపోయిన అంశాన్ని మరోసారి గుర్తు చేసినట్లయింది. ఇప్పటికే రైతు బంధు విషయంలో రేవంత్ సర్కార్ ఆగ్రహంతో రగిలిపోతున్నారు అన్నదాతలు. జిల్లాలో పర్యటనకు వెళ్ళినప్పుడు స్వయంగా మంత్రులను ఎమ్మెల్యేలను నిలదీస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా రుణమాఫీ విషయంలో, రైతు భరోసా విషయంలో 2-3 సార్లు మాటలు మార్చడంతో ఆయన చెప్పిన నమ్మే పరిస్థితులలో తెలంగాణ రైతాంగం లేదనేది వాస్తవం. చల్లారిన అగ్నిజ్వాలలను మళ్ళీ
గెలుక్కుంటుంది కాంగ్రెస్, గెలుకుతుంది కాంగ్రెస్ పార్టీ. రైతు రుణమాఫీ మరోసారి తెరపైకి తేవడం అంటే కొరివితో తలగొక్కున్నట్టే, రైతులు మర్చిపోయిన గాయాన్ని మళ్ళీ రెచ్చగొట్టినట్టే. ఇక కాంగ్రెస్ నాయకులు ఎవరు ఎన్ని ప్రచారాలు చేసినా కూడా రైతుల విషయంలో ప్రభుత్వం ఫెయిల్ అయిందన్నది నిజం. కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు జీర్ణించుకోలేనిది వాస్తవం. తెలంగాణ రాష్ట్రంలో ఏ నియోజకవర్గానికి పోయినా ఏ గ్రామానికి పోయినా ఇదే తేలుతుందని కూడా వాస్తవం. మరి జగ్గారెడ్డి విసిరిన సవాలుకు ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ సీరియస్గా తీసుకుంటే కాంగ్రెస్ పార్టీకి మరిన్ని తిప్పలు తప్పవనేది రాజకీయ విశ్లేషకుల వాదన. ఇక్కడ ఏంది 100% మొట్టమొదటిసారిగా మా రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి ఏమన్నారంటే ఒక్క ఏడాది కడుపు మార్చుకుంటే 40,000 కోట్ల రూపాయలు తీసుకొస్తున్నారు. దాని తర్వాత ఏం చేసిర్రు, మంత్రుల కమిటీ 35,000 కోట్లు అన్నది. దాని తర్వాత అసెంబ్లీలో ఏమన్నారు, 26,000 కోట్లు అన్నారు. దాని తర్వాత వీళ్ళు రుణమాఫీ చేసింది ఎంత, 17,900 కోట్లు చేసారు. మరి రైతులకు 100% రుణమాఫీ ఎక్కడి నుండి అయింది జగ్గారెడ్డి గారు? మీరేమన్నా రుణమాఫీ చేసిర్రా మాకు తెలియకుండా? సినిమాల్లో ఒక 1 2 3 1 2 3 4 అని ఎంటర్ కొట్టంగానే అందరికీ మీరేమన్నా పైసలు వేసి అయింది? మాకైతే తెలియదు. మరి అయితే ఈ ప్రభుత్వానికి సంబంధించి ఒకసారి చూడు ఎన్ని అబద్ధాలు ఆడుతున్నది. తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి మొత్తం తెలుసు రైతు రుణమాఫీ కాలేదని, మీ ఇజ్జత్ ఆల్రెడీ పోయిందని. ఇంకా మళ్ళీ దాంట్లో ఇంకెందుకు, మీ ముచ్చట ఎందుకు?